ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా మగ్గుతుంది. ముందుగా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుందాం. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకుందాం. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయితేనే మనకి ఈ కొత్తిమీర పచ్చడి బాగా టేస్టీగా వస్తుంది. పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ రాదు. అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోలు, కొంచెం ఉప్పు వేసామంటే ముక్కలు తొందరగా మగ్గుతాయి. పసుపు, ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకుందాము. సాఫ్ట్గా మగ్గినాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఇలా నీరున్నంగా తీసుకుంటే ఇంకా పచ్చడికి నీళ్ళేం అవసరం ఉండదు, లేదంటే నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పచ్చడి ఇంకా ఆ రోజుకి ఒకటే బాగుంటుంది, నెక్స్ట్ డేకి అంతగా బాగోదు. వేసేద్దాం ఇప్పుడు ఇందులో. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మగ్గించుకుందాం. చూడండి, కొత్తిమీర అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకొంచెం మగ్గించుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటాలు వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను. చూడండి, మనకి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది కదా, ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను పచ్చిమిర్చిలు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. రోల్ ఉంటే రోట్లో వేసుకొని నూరుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ లేనప్పుడు ఇంకేం చేయలేము, ఇలా మిక్సీలోనే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసేసి వెల్లుల్లిపాయ రేఖలు, జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకుని ఉంటాం కాబట్టి చూసి వేసుకుందాము. సో ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేసేసుకుందాం. ఫైనల్గా రెడీ అయింది మన కొత్తిమీర పచ్చడి.